రిలేషన్షిప్ నాకు బాగా టచ్ అయింది. అండ్ ఓవరాల్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐ వాస్ గెటింగ్ అ వెరీ వార్మ్ హగ్. అండ్ అలాంటి ఒక ఫిల్మ్ ఈ ఈ సినిమా. సో శ్రీ గణేష్ చాలా మొండితనం ఉంది యాజ్ అ డైరెక్టర్. ఎవరి మాట వినడు. శరత్ కుమార్ గారు లాంటి ఒక మనిషి కూడా ఇతన్ని ఏ విషయంలో కన్విన్స్ చేయలేకపోయారు. చాలా ట్రై చేశారు పాపం ఆయన. కానీ ఆ సైజులో ఉన్న ఒక వ్యక్తికి నో అని చెప్పడం ఇతనికి ఎలా వచ్చిందంటే నాకు తెలియదు. చాలా స్వీట్‌గా లేదు సార్, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి. చాలు ఎళ్లి యాక్ట్ చేయండి అలా మాట్లాడతాడు. ఆయన ఓకే అని చెప్పి వెళ్ళిపోతారాయన. సో ఇదంతా మేము డైరెక్ట్‌గా చూసిన అన్ని గుర్తింపులు ఉన్నాయి మాకు, గుర్తున్నాయి మాకు. ఆహ్, శ్రీ శ్రీ థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ గట్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్‌లో మేము ఈ సినిమా కళా తపస్వి కే. విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పాం. అది మీరు సినిమా చూస్తే మీకు ఎందుకనో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్‌ని అంత బ్రహ్మాండమైన రైటింగ్‌తో అందరికీ అర్థమయ్యేలా, అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేయడం చాలా రైటర్స్‌కి చాలా డిఫికల్ట్ అయిన ఒక ఛాలెంజ్. అది శ్రీ గణేష్ ఈ సినిమాలో చేశాడు. సో ఐ యామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కె. విశ్వనాథ్ గారు అండ్ ఐ నో యూ ఆర్ ఆల్సో ఇన్ మెనీ వేస్. సో మళ్ళీ స్టేజ్ మీద ఆయనకు ఒక థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు చేసిన రిస్క్‌లు గానీ, మీరు జనాలకి నేర్పించిన లైఫ్ గానీ, సాహిత్యం గానీ, మన లైఫ్ స్టైల్, మన కల్చర్ గానీ, అది మీరు చూపించకపోతే ఈరోజు మన సినిమా ఉండేదా? లేకపోతే నాలాంటి ఆర్టిస్టులు సినిమాలో ఉంటామో నాకు తెలీదు. సో నా డ్రీమ్ ఇన్ లైఫ్ ఇస్ మై బిగ్గెస్ట్ గ్రీవెన్స్. నేను తెలుగు సినిమాలో బిజీ హీరోగా ఉన్నప్పుడు నాకు కె. విశ్వనాథ్ గారు లేరు, జంజాల గారు లేరు, బాపు గారు లేరు. స్క్రిప్ట్‌ని నమ్మి ఒక ఒక కళాకారుడికి ఒక పాత్ర ఇవ్వటం, ఒక ఆల్టర్ ఈగో చూపించడం, అలాంటి సినిమా నేను చూడలేదు. సో వి ఆల్ మిస్ దట్ వెరీ మచ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ దేర్ టు గివ్ ఆడియన్స్ రియల్ ఫిల్మ్స్ అబౌట్ రియల్ పీపుల్. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఈ సెట్‌లో గానీ, ఈ ఫంక్షన్‌లో గానీ శ్రీ 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 అని వినిపిస్తుంది కదా! మాకందరూ తెలుగులో వి సే శ్రీశ్రీ. హి ఈస్ ద గ్రేటెస్ట్ రైటర్. సో మాకు శ్రీశ్రీ అంటే అది ఇట్స్ ఎన్ ఎమోషన్. And I hope you will read Sri Sri. Translation is available. All students should read Sri Sri. English translations unnai. Please chadavandi so you will know how people lived before you. ఎందుకంటే లైఫ్ మనకు ఫస్ట్ టైం జరగట్లేదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా మందికి మనకంటే గొప్పోళ్ళకి జరిగిన లైఫే మనం ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు గడుపుతున్నాం. సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ లిటరేచర్, అవర్ పోయట్రీ, అవర్ క్లాసికల్ ఆర్ట్స్. అండ్ ఐ హోప్ శ్రీ దట్ యూ విల్ take this tradition forward and give our Telugu audience more films like this, because ikkada unna family audience anedi world lo ekkada ledu. And mem last 3 days nunchi we are traveling Tamil Nadu anta, we went akkada day 2 70% 80% audience was families. అండ్ సిద్ధార్థ సినిమాకి జనరల్గా అమ్మాయిలు కానీ, ఫ్యామిలీస్ కానీ, లేడీస్ కానీ వచ్చి బ్లెస్ చేయడం కొత్తదేం కాదు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ దట్ వే. బట్ ఈ సినిమాకి డే 2 నుంచి మాకు ఫ్యామిలీ ఆడియన్సెస్ రావటం, అది రియలీ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఈరోజు, రేపు, ఎల్లుండి మేము తెలంగాణ, ఏపీలో థియేటర్ విజిట్స్ చేస్తున్నాం. అండ్ ఐ విల్ సెండ్ యూ ద విజువల్స్ ఆఫ్ దాట్ ఆల్సో. మీరే చూస్తారు. ప్రతి సినిమాకి థియేటర్ విజిట్స్ చేయలేము. సినిమా బాగా ఆడుతుంది, హిట్ సినిమాకే థియేటర్ విజిట్స్ జరుగుతాయి. ఎందుకో మీ అందరికి కూడా తెలుసు. సో ఈరోజు, రేపు నేను రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, ఇక్కడ హైదరాబాద్ కానీ, మన ఖమ్మం, నిజామాబాద్ కానీ వెళ్ళే చోట్లన్నీ అన్ని విజువల్స్లో ఫ్యామిలీస్ ఉంటాయి, అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలాంటిది ఒక ఫస్ట్ వీకెండ్ తర్వాత ఒక క్రౌడ్ చూడటం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రి రిలీజెస్, స్పెసిఫిక్లీ శశి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు నా ప్రొడ్యూసర్ తమిళ్లో ప్రామిస్ చేసిందే ఇక్కడ శశి గారు నాకు తెలుగులో ప్రామిస్ చేశారు. విచ్ ఇస్ దట్ ఈ సినిమా లాంగ్ రన్ సినిమా. థియేటర్లో నేను హోల్డ్ చేస్తాను, ఆడియన్స్ మెల్లమెల్లగా థియేటర్కి వస్తారు. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, ఈరోజు ఒక ఫ్యామిలీని తీసుకుని థియేటర్కి వెళ్ళి కూర్చుని ఆ సినిమాని బ్లెస్ చేయటం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. బికాస్ పీపుల్ హ్యావ్ చాయిస్. ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది, ఇప్పుడు వీ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చాయిసెస్. అందులో మా సినిమాని చూస్ చేసి మీ ఫ్యామిలీని తీసుకుని వస్తున్నారంటే రియలీ రియలీ థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మైత్రి ఫర్ టేకింగ్ ఇట్ టు ద ఫ్యామిలీస్ అండ్ ఫర్ హోల్డింగ్ ద ఫిల్మ్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks. అండ్ అరుణ్ చెప్పినట్టు ఇది థ్యాంక్స్ మీటే. దీని తర్వాత సక్సెస్ మీట్ ఒకటి ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. 2 weeks తర్వాత మేము ప్రాపర్గా అందరు లవ్తో, ఆదరణతో మళ్ళీ మీ ముందుకు వస్తామని నాకు నమ్మకం ఉంది. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్కి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా శరత్ కుమార్ గారు, దేవాని గారు చేయకపోయి ఉండుంటే ఇంత అందంగా వచ్చేది కాదనేది నా ఫీలింగ్.
సో ఈ వాసుదేవన్, శాంతి క్యారెక్టర్స్‌లో ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రిని వాళ్ళు మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ దేవయాని గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఆసమ్ సపోర్ట్ టు